ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. సో, నేనైతే మార్నింగ్ లేచాను. మా మమ్మీ లేపితే అప్పుడు లేచి ఫ్రెష్ అయ్యాననమాట. ఇంకా అలా మేడపైకి వెళ్ళాను. కొంచెం ఎండ తగులుద్ది, చలేస్తుందని జెప్పేసి. ఇంకా మన మిడిల్ క్లాస్ వారికి హెయిర్ డ్రైయర్ అంటే ఏంటి టవలేగా. సో, దాంతో హెయిర్ డ్రై చేసుకుంటున్నా. ఇంకా అలా కెమెరా ముందు కొన్ని సోకులిచ్చుకుంటున్నా. నాకు ఫోటోస్, వీడియోస్ అన్నా చాలా ఇష్టమబ్బా! ఇంక అలా రెడీ అయిపోయి మేమంతా టెంపుల్‌కైతే వెళ్ళిపోతున్నాము ఆటోలో. ఇంక అక్కడికి వెళ్లి చూస్తే చాలామంది జనాలున్నారబ్బా! ఇంత మంచి డేని నేను టెంపుల్‌కి వచ్చానా అనిపించింది. చాలా పుణ్యం చేసేసుకున్నానేమో అనిపించింది. అండ్ నేను చిన్నప్పుడు చాలా ఎక్కువ పూజలు చేసేదాన్ని. మంచిగా దేవుడి గుళ్ళకి తిరిగేదాన్ని. బట్ పెద్ద అవుతున్న కొద్దీ టైం ఉండట్లేదు. లేకపోతే కుదరట్లేదో తెలియట్లేదు కానీ టెంపుల్స్‌కే వెళ్ళట్లేదు అసల. బట్ ఈరోజు చాలా ప్రశాంతంగా దేవుడికి పూజ చేసుకుంటున్నాను. మా మమ్మీ పూజకి కావాల్సిన సామాన్లన్నీ సజ్జలో పెట్టారనమాట. ఇంకా ఒకటి ఒకటి తీసుకొని మంచిగా పూజ చేసుకుంటున్నాను. ఇంక నేనైతే అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇంకా నేనైతే ఇక్కడ ఉయ్యాల్లో ఆ దేవుడిని చూస్తే అలా చూస్తూ ఉండిపోయానబ్బా! చాలా హ్యాపీ అనిపించింది నాకు. చాలా రోజుల తర్వాత టెంపుల్‌కి వెళ్ళాను. అండ్ ఇక్కడ చాలామంది జనాలున్నారు. ముందైతే వీడియో తీయడానికి అవ్వలా. ఇప్పుడు కొంతమంది ఉన్నారు. తిరుపతి వెళ్ళినంత హ్యాపీ అనిపించింది నాకు. ఇంకా వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే ఆ పూలతో అలంకరించారబ్బా! అలా మధ్యాహ్నం మా ఊర్లో సింహాద్రప్పన్ టెంపుల్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళాము. స్వాములందరూ భజన పెట్టుకొని అన్న సంతర్పణ కూడా పెట్టుకున్నారు. ఇంకా అదంతా చూసుకొని వచ్చేసామన్నమాట. ఆ చిట్టు చేతులతో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!